आरोहन्त पुष्पिणी हदाश्च पुण्डरी एकानि समुद्रस्य इमे समर्पयामि अथ पुष्पैश्च अक्षतैश्च पूजयामि తర్వాత అమ్మ పసుపు గణపతి దగ్గర మీ దగ్గర విగ్రహం ఉంది కదా ఆ విగ్రహానికి పసుపు గణపతి దగ్గర పూజ చేస్తూ ఉండండి 2 పూలు పెట్టి అక్షంతలు పెట్టండి గంధద్వారాంధ్ర దర్శానత్యపుష్టాంగరీషిణి ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం హరిద్రా కుంకుమ విలేపనం సమర్పయామి అక్షతైశ్చ పుష్పైశ్చ పూజయామి ఆయనీతే పరాయణే దూర్వా ఆరోహంత పుష్పినీ హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహా ఇమే ఆ పుష్పాలను తీసుకొని 16 నామాలు చెప్తారు ఈ నామాలకి ఆడవాళ్ళు ఓంకార ప్రణవం చేయకూడదు కాబట్టి మగవాళ్ళు ఓం ఓం అంటూ మేము నమః అన్నప్పుడల్లా ఓం ఓం అంటూ ఆడవాళ్ళు మేము నామం చెప్తున్నప్పుడల్లా గణేశాయ నమః అంటూ అక్షింతలను పుష్పాలను పసుపు గణపతి దగ్గర మీ ఎదురుగా ఉన్నటువంటి గణపతి దగ్గర అక్షింతలు పుష్పాలు సమర్పణ చేస్తూ పూజ చేయండి ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణకాయ నమః ఓంధరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః గణాధిపాయ నమః ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః హేరంబాయ నమః స్కందపూర్వజాయ నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః కుమారగురవే నమః పార్వతీ ప్రియనందనాయ నమః శ్రీ మహాగణాధిపతయే నమః పాదారవిందయో నానావిధ పరిమళపత్ర పుష్ప అక్షత పూజాన్ సమర్పయామి ధూపమాగ్రాపయామి 2 అగరబత్తులు తీసుకొని మీ దగ్గర ఉన్నటువంటి దీపారాధన సహాయంతో అగరబత్తులను వెలిగించుకోండి దీపారాధన అందుబాటులో లేనటువంటి వాళ్ళు పక్కన వారి సహాయం తీసుకోండి లేదా ఒక్కసారి మమ్మల్ని పిలిచి మాకు చెప్పండి ఇప్పుడు ఈ పూజా కృతువులో మేము కూడా మీతో పాటుగా భాగమే మీ చేత చేయించడమే మా బాధ్యత దయచేసి నిర్మోహమాటంగా సందేహం వచ్చినా ఇబ్బంది వచ్చినా మాకు తెలియజేయండి వెంటనే అగరబత్తులను వెలిగించిన తర్వాత దిష్టి తీసినట్లుగా చెప్పకుండా స్వామివారికి దగ్గరగా పెట్టి ఆ ధూపాన్ని అంటే ఆ పొగని స్వామివారికి అద్దండి వనస్పత్యుర్భవయర్జం జైనానాగంధైర్సుసంజుతం ఆగ్రేజ సర్వదేవానాం ధూపోయం వృషికృష్ణతాం శ్రీ మహాగణాధిపతయే నమః పసుపు గణపతి దగ్గర కూడా చూపించండి ధూపమాగ్రాపయామి అగరబత్తులను ఇబ్బంది కలగకుండగా ఎవరికి ఇబ్బంది కలగకుండగా ఒక పక్కన గుచ్చేసేయండి ధూపమాగ్రాపయామి లేదా హోమకుండంలో పెట్టేసేయండి దీపం దర్శయామి దీపం దర్శయామి మీ ఎదురుగా ఉన్నటువంటి దీపాన్ని స్వామివారికి చూపించిన తర్వాత మీరు కూడా కళ్ళకెత్తుకోండి ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి తర్వాత మీ ఎదురుగా ఉన్నటువంటి చెంబులో ఉన్నటువంటి నీళ్లని దాంట్లోనే ఉన్నటువంటి పుష్పంతో తీసుకొని స్వామివారికి చూపించి అక్కడ వదిలిపెట్టేయండి స్వామివారి పాదాల దగ్గర వదిలిపెట్టేయండి గుండంలో హోమగుండంలో పుష్పం అందుబాటులో లేనటువంటి ఆ చెంబులో